హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 62. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విక్రాంత్ తన ముందుకు రావడం కనిపించింది అనన్యకి. అతన్ని చూసేందుకు చాలా అందంగా ఉన్నాడు. ఎందుకో ఈరోజు కాస్త స్పెషల్ గా రెడీ అయ్యాడు అనిపిస్తుంది. ఆమె స్కిన్ టోన్ వైట్, బట్ తనను డామినేట్ చేస్తూ మరింత బ్రైట్ గా కనిపిస్తున్నాడు. అందులోనూ డార్క్ నావీ బ్లూ షర్ట్ వేసుకొని ఓషన్ బ్లూ జీన్స్ తో మరీ అట్రాక్ట్ చేస్తున్నాడు. అతన్ని చూసి కోపంగా మాట్లాడాలి, ఆంటీ ఫీల్ అవుతుందని అడగాలి అనుకుంది. కానీ ఎందుకో చాలా జెలసీ ఫీలింగ్ కలుగుతుంది. ఈ మెంటల్ ఫెలో ఏంటి మరీ అందంగా కనిపిస్తున్నాడు? నాకే పోటీ వస్తున్నాడా? ఎందుకో ఈ స్పెషల్ ఇంట్రెస్ట్, ఎవరిని ఇంప్రెస్ చేయడానికో. అయినా నాకెందుకు, ఎలా ఉంటే అలా ఉండని, నేనేమీ పట్టించుకోను అని విసుక్కుంటూ మామ్ వస్తున్నాడు. మెంటల్ ఫెలో, అడుగు ఎందుకు ఇలా చేశాడో. ఆంటీ చూడు ఎంత ఫీల్ అయింది అని చెప్పి తల్లిని ప్రిపేర్ చేస్తుంటే విక్రాంత్ నవ్వుకుంటూ ఆమె ముందుకు వెళ్ళి, హేయ్ ఏంటి టైం ఎంత అయింది? ఆఫీస్కి వెళ్ళాలని చెప్పానుగా, రా బ్రేక్ఫాస్ట్ చేయాలిగా, వచ్చి వడ్డించు అని చెప్పాడు. అతడేమన్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఏంటి అని అడిగింది. అతడు సూటిగా చూస్తూ, చెవుడా, నాకు బ్రేక్ఫాస్ట్ వడ్డించాలిరా. ఆంటీ మీరు రండి, ఈ పొగరు మనకి వడ్డిస్తుంది అని అడిగాడు. ఆవిడ ఆ ఇద్దరి వైపు విచిత్రంగా చూస్తూ, అలాగే బాబు వస్తాను, కానీ మీ మావయ్య ఫ్యామిలీని నువ్వు పంపించి ఉండకుండా ఉంటే బావును బాబు, అమ్మ బాధపడుతుంది. నన్ను గుడికి రమ్మని కూడా పిలవలేదు, ఒక్కరే వెళ్ళిపోయారు అంటే నా మీద కూడా ఆమెకు కోపం వచ్చిందేమో అనిపిస్తుంది. నువ్వు నీ నిర్ణయం మార్చుకొని వాళ్ళని వెనక్కి పిలిస్తే అని మాట పూర్తి కాలేదు. విక్రాంత్ కలగ చేసుకుని, అరే ఆంటీ మీరు కూడా ఏంటి అదే మాట అంటారు? మీ అమ్మాయి ఇలా చెప్పమందా ఏంటి? చూడండి ఆంటీ, మాటి మాటికి మార్చుకుంటే అది నిర్ణయం అవ్వదు. అయినా మావయ్య విత్ ఫ్యామిలీ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్లారో మీ అమ్మాయికి బాగా తెలుసు. అసలు వాళ్ళు వెళ్ళడానికి మెయిన్ రీజన్ మీ అమ్మాయి తెలుసా అని ఆమె వైపు చూసి, ఇంకా నువ్వు ఊరుకుంటే బాగుంటుంది, లేదా నాకు కోపం వస్తుంది అనన్య అని అంతా ఆమె వల్ల అని చెప్పాడు. తులసి గారు అయోమయంగా చూస్తూ, అదేంటి అనన్య, అనన్య వల్లన వాళ్ళు వెళ్ళిపోవలసి వచ్చింది? ఏమంటున్నా విక్రాంత్, అనన్య ఏం చేసింది అని అడిగింది. అనన్య కలుగ చేసుకొని చెప్పాను కదా మామ్, ఇతడికి మెంటల్ అని, చేసిందంతా చేసి నా కారణంగా అంటున్నాడు, చూసావుగా, అందుకే మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను అని కోపంగా చూసింది. విక్రాంత్ నవ్వుతూ, చూసారా ఆంటీ, ఒక్క మాట అన్నానో లేదో వెంటనే నన్ను పరాయివాణ్ణి చేసేసి ఎలా అంటుందో. ఇది మీ ఇల్లు కాదా ఆంటీ? మీ ఇల్లు అని వేరుగా ఉందని నన్ను హర్ట్ చేస్తుంది చూడండి. నేను తనని ఒక్క మాట కూడా అనకూడదా అని మళ్ళీ అనన్యని ఇరికిస్తూ ఉంటే అనన్య ఇరిటేట్ అవుతూ, హలో ఇప్పుడు నువ్వేగా అంతా నా వల్ల అన్నావు, నన్ను మాట అంటే నేను అనకూడదా ఏంటి? అంతేకాదు ఇప్పుడు కూడా తప్పు నాది అంటున్నావు. మా మమ్మీకి నా మీద కంప్లైంట్ చేస్తున్నావేంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి అని కాస్త గొంతు పెంచి అతడి మీదకు వెళ్తుంటే తులసి గారు అడ్డుకుంటూ, అనన్య ఏంటిది మరి, చిన్నపిల్లల అల్లరి, అబ్బాయి ఫీల్ అయ్యాడు, నువ్వు వేరు చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. విక్రాంత్ మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు, మనతో తాను కూడా మన ఫ్యామిలీ అని కలిసిపోయాడు. నువ్వు వేరు అని చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. సరే ఆఫీస్కి వెళ్ళాలి అన్నావుగా, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి రండి అని పిలిచింది. అనన్య తడబడుతూ, అది కాదు మామ్, అసలు ఆ సదానందం గారి విషయం నువ్వు అని అడుగుతూ ఉంటే ఆవిడ విసుక్కుంటూ, ఏంటిది అనన్య మళ్ళీ అదే టాపిక్, ఇప్పుడొద్దు వదిలే, ఆంటీ చూసుకుంటారులే రా అని ఆవిడ ముందుకు కదిలింది. అంతే, విక్రాంత్ అనన్య మీదకి వెళ్ళాడు. హే పొగరు,
ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఆంటీని రెచ్చగొడుతున్నావా? చూసావుగా, తిరిగి నీకే చివాట్లు పెట్టింది ఆంటీ. నాకు పిచ్చి లేచేలా చేయకు చెప్తున్నా. నా మరదలు భువన ఇప్పుడు లేదు, అత్తయ్య రాజీ లేదు, మమ్మీ గుడికి వెళ్ళింది. సో బ్రేక్ఫాస్ట్ నువ్వేగా పెట్టాలి, అందుకే పిలిచాను. దానికి ఇంత గొడవ చేస్తావా? పొగరు పొగరు కదా, నీకు ఇలాగే చేస్తావు అన్నాడు. ఆమె ఇంకా ఇరిటేట్ అవుతూ, నేనే నీ మరదలు గారిని, అత్తయ్య గారిని ఇంట్లో నుండి పంపించామని చెప్పాను. అందుకే వాళ్ళు చేసే పని నేను చేయాలంటావు, అంతేనా? అన్యాయంగా ఎంత నోరు పెడుతున్నాడు చూడండి. మా మామ్ కూడా నీకే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళని పంపించడం నీ ఫ్యామిలీ మ్యాటర్ అన్నావుగా, మరిప్పుడు నా మీద తోస్తున్నావేంటి? నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదు, సెన్స్ లేదు అని అతడి మీదకి వెళ్ళింది. అంతే, ఆమెను అమాంతం హత్తుకొని, నాకు బ్రెయిన్ లేదు, మరి నీకుందా అన్నాడు. అనన్య అతడి చర్యతో ఉలిక్కిపడి వినిపించుకునే ప్రయత్నం చేస్తుంటే అతడు ఇంకా గట్టిగా పట్టుకొని, చూడు పొగరు, మావయ్య విషయం నా ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు, కానీ వాళ్ళు వెళ్ళడానికి కారణం మాత్రం నువ్వే. నిన్ను అనరాని మాటలు అన్నాడు. నీ మీద కోపంతోని ఉండొచ్చు, కానీ మావయ్య అన్న మాటల్లో నన్ను తప్పుగా మాట్లాడాడు, అందుకే మండింది, గెటౌట్ చేశాను. ఇప్పుడు వాళ్ళ గొడవ వదిలేసి ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ కావాలి, పెడతావా లేక నన్ను ఆఫీస్కి పొమ్మంటావా అని అడిగాడు. ఆమె సరే పెడతాను, వదులు, మమ్మీ చూస్తుందని చెప్తూనే విక్రాంత్ నవ్వుతూ, అంటే మమ్మీ చూడకపోతే ఓకేనా అన్నాడు. అనన్య సీరియస్ గా అతన్ని విదిలించుకొని, నీకు మెంటల్ పీక్స్ లెవెల్స్ లో పెరిగిపోయింది అని మొహం తిప్పుకొని ముందుకు కదిలింది. అతడు నవ్వుకుంటూ, అప్పుడేనా, ముందు ముందు ఇంకా పెరుగుతుంది, పిచ్చి కాదు ప్రేమ అని ఆమె వెనక అనుసరించాడు. తులసి గారు మనసులో అనుకుంటూ ఉంది, అబ్బాయి అమ్మాయి కోసం ఇదంతా చేశానంటున్నాడంటే అనుకున్న విధంగా ఇద్దరు ఒక్కటవుతారు, మంచి విషయమని సంతోషపడింది. బాలు చాలా డల్ అయ్యాడు, మొహం వేలాడేసుకుని వచ్చాడు. అనన్య బాలు అలా ఉండడం చూసి, ఏమైంది బాలు అని అడిగింది. విక్రాంత్ చిన్నగా నవ్వి, జ్వరం వచ్చింది అని కామెంట్ చేశాడు. బాలు ఉలిక్కిపడి, జ్వరమా, అదేం లేదు బాస్ అంటూ ముందుకొచ్చాడు. విక్రాంత్ నవ్వుకుంటూ, గాయత్రి జ్వరం అని సైలెంట్ గా బాలుకి మాత్రమే వినిపించేలా డైలాగ్ వేశాడు. అంతే, బాలు బిగుసుకుపోయి చూస్తున్నాడు. అనన్య బాలుని పిలిచి, కూర్చో, టిఫిన్ పెడతానని చెప్పింది. బాలు బాస్ వైపు చూస్తున్నాడు. విక్కీ నవ్వుతూ, అక్కడ కూడా ఈ జ్వరం వచ్చే ఉంటుంది, ఏరా నాకు తెలియదనుకున్నావా? సరే ముందు బ్రేక్ఫాస్ట్ చెయ్యి, తర్వాత చెప్తా నీ సంగతి అని నవ్వుతూ అనన్య వైపు చూసి, మేడం వడ్డించింది చాలు, తమరు తినండి, టైం లేదు అన్నాడు. అనన్య కోపంగా చూస్తూ వచ్చి కూర్చుంది. తులసి గారు నవ్వుతూ ఆ ఇరువురిని చూసి ముడుసుకుపోతుంది. అనన్యకి చెయ్యి గాయం అయింది, ఆ విషయం తులసి గారికి తెలీదు. అందుకే లెఫ్ట్ హ్యాండ్ తో స్పూన్ తో సహాయం తీసుకొని తింటూ ఉంది. ఆవిడ, అదేంటి అనన్య ఆ చేత్తో తింటున్నావు, కుడి చెయ్యి ఏమైంది అని అడిగింది. అనన్య విక్రాంత్ వైపు కోపంగా చూస్తూ, ఈ చేత్తో తినకూడదా ఏంటి? నా ఇష్టం, నాకు వచ్చిన చేత్తో తింటాను. నువ్వు విక్రాంత్ పార్టీ మార్చావుగా, నేను అందుకే హ్యాండ్ మార్చాను అని అడ్డదిడ్డంగా వాగి టిఫిన్ పూర్తి చేసింది. విక్రాంత్ ఆమెకు తన మూలంగా గాయం అయింది అని ఫీల్ అయ్యాడు. మొత్తానికి బాలు అతి కష్టం మీద టిఫిన్ చేశాడు. ఎఫ్ఎం కూడా సిద్ధంగా ఉన్నాడు. విక్రాంత్ ఎఫ్ఎంతో చెప్పాడు, మేడం ఆఫీస్కి వెళ్తుంది, అక్కడ వర్క్ అంతా అయ్యే వరకు ఆఫీస్లోనే ఉంటుంది, నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ మేడం ఎలాంటి అడ్వెంచర్స్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ చేసినా నేనైతే రాలేను, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది. నీలైతే లండన్ పోయి ఉంటాడు, ఇంకా వాడి టెన్షన్ లేదు అని ఇష్టానికి బయట తిరక్కు, చేతికి గాయం ఉంది తెలుసుగా, లంచ్ టైంలో నేను వస్తాను, ఇంటికి తీసుకొస్తాను, ఓకే అని చెప్పి పంపాడు. అనన్య మూతి తిప్పుకొని, నా ఆఫీస్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను, నువ్వేం చెప్పక్కర్లేదు, నా పని నాకు తెలుసు అని కారెక్కింది. ఎఫ్ఎం కార్ స్టార్ట్ చేశాడు. ఆమె వెళ్లేంత వరకు సైలెంట్ గా ఉన్న విక్రాంత్ ఏదో గుర్తొచ్చినట్టు తులసి గారికి కొన్ని విషయాలు చెప్పాడు. ఆవిడ కంగారు పడినా విక్రాంత్ ధైర్యం చెప్తూ ఆవిడ పర్మిషన్ తీసుకున్నాడు. అక్కడి నుండి బాలుని వెంట పెట్టుకుని నేరుగా
అమ్మ ఉన్న శివాలయం చేరుకున్నాడు. అక్కడ చూస్తే కమలిని గారు విచారంగా ఒక చోట కూర్చొని కనిపించారు. విక్రాంత్ తల్లి వద్దకు చేరుకుని, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను బాధ పెట్టాలి అని మావయ్య వాళ్ళని పంపించలేదు. కారణం ఉంది, అర్థం చేసుకో. భువన నా మీద ఆశ పెంచుకుంటుంది, అది మంచి విషయం కాదు. నేను తనకి క్లారిటీగా చెప్పాను, అయినా తను నా మీద ఆశ పెట్టుకుంది. నా మీద ఇష్టంతో అనన్యని ఇబ్బంది పెడుతుంది. నాకది నచ్చలేదు. అంతేకాదు, నేను మరొకరిని పెళ్లి చేసుకుంటూ ఉంటే చూసి భువన తట్టుకోలేదని ఈ నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళు మన ఇంట్లోనే ఉంటే ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటాడని ఎదురు చూసే అవకాశం నేనే ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వేరే అయ్యారు అంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. నేను చెప్పిందే చేస్తానని, అంతేకాకుండా మావయ్య అనన్యతో అడ్డమైన మాటలు అన్నాడు అని జరిగిందంతా చెప్పాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ, ఇంత జరిగిందా విక్రాంత్? మావయ్య అనన్యని మాటలు అన్నాడని నువ్వు మావయ్యని మాటలు అన్నావా? సరే, అదంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఇప్పుడు అన్నదేంటి? భువన ఆశ పెట్టుకుంటుంది, నేను వేరొకరిని చేసుకుంటే చూసి తట్టుకోలేదు అన్నావు. ఎప్పుడా చేసుకునేది? ఈ జన్మకి జరుగుతుందా? నాకు నా బిడ్డ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీ పెళ్లి నేను చూడాలి. ఆ రోజు అనేది వస్తుందా అని సూటిగా అడిగింది. తల్లి ప్రశ్నకి ఉలిక్కిపడి విక్రాంత్ ఆమె వైపు చూశాడు. ఆవిడ చెప్పు విక్రాంత్, మళ్ళీ అడిగారు. అతడు ఒక నిర్ణయానికి వచ్చి అతడి ఆలోచన ఏమిటో 4 రోజుల్లో తాను ఏం చేయాలనుకుంటున్నాడో వివరించి చెప్పాడు. అంతే. కమలిని కోపం అలా గాల్లో ఎగిరిపోయాయి. కొడుకుని దగ్గరికి తీసుకొని, నిజమా? నువ్వు చెప్పింది నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నువ్వు రిస్క్ చేస్తున్నావేమో అనిపిస్తుంది అని ఆవిడ సందేహపడుతుంటే విక్రాంత్ నవ్వుతూ, అంతా ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. నాకు నీ అనుమతి ఇచ్చావు, అలాగే నీ మనసులో ఎటువంటి సందేహం ఉండకూడదు అని క్లారిటీ ఇచ్చాను. ఇంకా జరిగేది చూడండి, ప్లీజ్ ఎవరు ఏం మాట్లాడకండి అని మాట తీసుకొని ఆవిడ ఇంటి వద్ద విడిచిపెట్టి అతడు బాలుని తీసుకుని ఆఫీస్కి పయనమయ్యాడు. తులసి గారు కమలిని గారు రావడం చూసి కాస్త తడబడుతూ ఏదో చెప్పాలనుకున్నారు. కానీ కమలిని కలుగు చేసుకుని, అబ్బా వదినా, మీరేం చెప్పకండి. అబ్బాయి నాకంతా చెప్పాడు, నాకు ఓకే, మీరేం కంగారు పడకండి. విక్రాంత్ మాట అంటే మాటే, వాడు చెప్పాడంటే చేస్తాడు అని కొడుకు మీద ఉన్న నమ్మకంతో మాట్లాడింది. తులసి గారికి ఇప్పుడు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అంతా చెప్పాడా? అమ్మయ్యా, వదిన మీరు అర్థం చేసుకున్నారు, ఇంక నాకు ఏ దిగులు లేదు. ఇక ఈ 4 రోజులు ఆగాలంతే అని విక్రాంత్ చెప్పిన విధంగా నడుచుకుని ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నీల్ ఏమయ్యాడో తెలియలేదు. కమల్ మల్హోత్రాకి అనుమానం వచ్చింది. నేనింకా వెయిట్ చేయను, వెంటనే ఇండియా వస్తున్నా మాలిని అని సీరియస్ గా ఆమె చెప్పేది వినిపించుకోకుండా ఇండియా ప్రయాణమయ్యాడు. మాలిని తలపట్టుకుని ఏదో ప్లాన్ చేస్తున్నాడు. తెలివిగా నీల్ని ఎక్కడ దాచాడు? కాని ఎందుకు వాణ్ణి దాచి ఉపయోగం ఏముంది? అసలు వాణ్ణి దాచాడా లేక విసిగిస్తున్నాడని చంపి పారేశాడా? ఓర్ నాయనో, ఇప్పుడేం చేయాలి అని విచారిస్తూ ఉంటే సదానందకు ఒక డౌట్ వచ్చింది. సిస్టర్ నువ్వు అనుకున్నట్టు ఆ విక్రాంత్ నీల్ని చంపి ఉండడు. టెన్షన్ అవ్వకు. వాణ్ణి చంపే ఉద్దేశం ఉంటే అక్కడ అనన్య ముందే లేపేసి ఉండేవాడు. వాడి మెంటల్ సంగతి మనకు తెలీదా? ఏదన్నా చెయ్యాలని ఫిక్స్ అయితే చేసి తీరుతాడు. ఇలా ప్లాన్ చేసి స్టేషన్ వరకు వచ్చిన మనిషిని సీక్రెట్ గా మాయం చేసి చంపాలనుకోడు. అలా చేయడం క్రిమినల్ మైండ్ అంటే మనది. మనమైతే ఇలా చేస్తాం. వాడు ఏదైనా స్పాట్ లో వేసి చూపిస్తాడు. సో వాణ్ణి చంపలేదు. కానీ ఇంత తెలివిగా వాణ్ణి దాచాడంటే ఏదో చేయాలని అర్థం అవుతుంది. ఆ ఏదో ఏంటి అనేది తెలిస్తే చాలు, మనకి క్లారిటీ వస్తుందని ఆమె టెన్షన్ తగ్గించాడు. అంతే. మాలినికి ఒక డౌట్ వచ్చింది. నీల్ అనన్యని ఒకసారి చాక్లెట్ ఐస్ క్రీమ్ తో ఇబ్బంది పెట్టాడని తెలిసి లండన్ వెళ్లి మరి నీల్ని బురదలో కుమ్మేశాడు. అచ్చం అనన్య బాత్రూంలో ఇరుక్కొని అవస్థ పడేటట్టు నీల్ని ఒక వుడ్ బాక్స్ లో పెట్టేసి లాక్ చేశాడు అని నీల్ నాతో చెప్పాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ అనన్యని నీల్ ఏ విషయంలో ఇబ్బంది పెట్టాడో తెలిస్తే చాలు, ప్రస్తుతం నీల్కి అదే పనిష్మెంట్ పడింది అన్న తెలుస్తుంది.
సదానందం ఆలోచించు. అనన్యని నీల్ ఈ మధ్య కాలంలో ఎలా ఇబ్బంది పెట్టాడు? ఆమెకు నీల్ వలన ఎలాంటి పరిస్థితి ఎదురైంది ఆలోచించు అని అడిగింది. సదానందం క్రిమినల్ మైండ్ ఆలోచిస్తూ ఉంటే ఒక అనుమానం వచ్చింది. సిస్టర్, అనన్యని మన నీల్ ఆ మధ్య ఒక సెల్లార్లో అటాక్ చేయబోయాడు, గుర్తుందా? అప్పుడు నువ్వే వాణ్ణి అక్కడి నుంచి లాక్కొచ్చావు. ఆ సమయంలో అనన్య స్పృహ లేకుండా పోయింది. ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు నీల్ ఆమెని భయానికి గురి చేశాడు. దెబ్బకి ఆమెకి స్పృహ లేకుండా పోయింది. అలాగే అనన్య విక్రాంత్ వైజాగ్ వెళ్లారు. అప్పుడు కమల్ మల్హోత్రా ఒక కోయ దొర సహాయంతో విక్రాంత్కి విషాన్ని ఇండెక్ట్ చేయాలని చూశాడు. అది అనన్యకి అటాక్ అయింది. ఆ సమయంలో కూడా ఆమె చాలా బాధపడింది. ఇది జరిగాకే విక్రాంత్ నీల్ విషయంలో మరింత వైలెంట్ అయ్యాడు. అందుకే వాణ్ణి చంపేస్తాను అన్నాడు. మనోడు ఇండియా వచ్చి మరీ అనన్యని ఇబ్బంది పెట్టాడు. ఇదంతా చాలదు అని మొన్న అనన్య ఇంట్లోకి వెళ్లి ఆమె తల్లిని కూడా భయపెట్టి హాస్పిటల్కి వెళ్లేలా చేశాడు. అసలు ఆమె ఇంట్లో మన నీళ్ళు ఏం చేసి వచ్చాడో ఏమో. మరి క్షణం కూడా అనన్యని, ఆమె తల్లిని అక్కడ ఉండనివ్వకుండా తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. నన్ను నా ఫ్యామిలీని బయటికి పంపాడు. అంతా నీల్ పుణ్యమే. సిస్టర్, ఈ 3 ఇన్సిడెంట్స్ విక్రాంత్కి చాలా కోపం తెప్పించాయి. ఎప్పుడు దొరుకుతాడా అన్నట్టు చూస్తున్న విక్రాంత్ ముందుకు నీల్ మల్హోత్రా వెళ్లేలా నువ్వే చేశావు. వాడు దొరికిన వాడిని దొరికినట్టు పట్టుకుని మాయం చేశాడు. మనం ఎక్కడ వెతికినా దొరకని చోట దాచి మనల్ని టెన్షన్ పెడుతున్నాడు అని జరిగిన సంగతులన్నీ రీల్ వేసినట్టు మాలిని ముందు రిపీట్ చేశాడు. అంతే, మాలినికి క్లూ దొరికింది. ఆమె ఆలోచిస్తూ, అన్నయ్య, నాకు అనిపిస్తుంది నీల్ చేసిన తప్పుల్ని చిన్న తప్పులు కావు. అనన్యని షాక్ అయ్యేలా చేసినా మన వాడికి విక్రాంత్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడేమో. అనన్య మదర్ టెన్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు నీల్ ఫాదర్ కమల్ మల్హోత్రా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తీసుకురావాలి అనుకుంటున్నాడేమో. అదంతా ఎందుకు? నీల్ అనన్య ఇంట్లోకి వెళ్లి చేయకూడదని పని ఏదో చేసొచ్చాడు. అందుకని అదే ఇంట్లో నీల్ని విక్రాంత్ బంధించి ఉంచి ఉంటాడా? ఆ మాటకి సదానందం షాక్ అయ్యి, సిస్టర్, ఏమంటున్నావు? ఇదంతా వింటుంటే నిజమే అనిపిస్తుంది. అందుకు అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్టు రేపు వస్తున్న కమల్ మల్హోత్రా హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో పడతాడా? నీల్ మల్హోత్రా కరెంట్ షాక్ కొట్టి బాధపడుతున్నాడా? నిజంగా నీల్ని అనన్య ఇంట్లో దాచి ఉంచాడా? ఇదంతా నిజమే అయితే నీల్ ప్రమాదంలో ఉన్నాడు, మనం ఆ ఇంట్లోకి వెళ్ళలేం అని తేల్చి చెప్పాడు. అంతే. మాలిని ఎందుకు వెళ్ళలేం? నీల్ అక్కడే ఉండుంటాడు, సందేహమే లేదు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరూ లేరు అంటే నీల్ అక్కడే ఉన్నాడు. మనం వెళ్ళాలి, ఆలస్యం చేయకుండా వాణ్ణి కాపాడాలని అడిగింది. సదానందం విచారిస్తూ, లేదు, మనం వెళ్ళలేం. తులసి గారి మీద ఎవరో రాత్రి మీద అటాక్ చేశారని పోలీస్ కంప్లైంట్ ఉంది. ఆ ఇంటి చుట్టూ పోలీసులు కాపలా ఉన్నారు. విక్రాంత్ పైనుండి ఆర్డర్స్ తెచ్చుకున్నాడు. వారం రోజులు పూర్తి పోలీస్ ప్రొటెక్షన్ లో ఆ ఇంటికి ఇవ్వాలి అని ఎంక్వైరీ చేయాలి అన్నది మినిస్టర్ ఆర్డర్. ఆ ఇంటిని పోలీసులు అణువణువుని నిఘా పెట్టి వచ్చినవాడెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని నేను మొన్ననే తెలుసుకున్నాను. ఎందుకైనా మంచిదని అటుగా వెళ్లే ప్రయత్నం చేయొద్దని మన వాళ్ళకు కూడా చెప్పుంచాను. ఇప్పుడు వెళ్తే ఇరుక్కుంటాం. ఇదంతా పక్కా ప్లాన్తో విక్రాంత్ ఆడుతున్న గేమ్. మనం అక్కడ నీళ్ళు ఉన్నాడని తెలిసినా వెళ్ళలేం. వెళ్తే మీకెలా తెలుసు అంటారు. అసలు మ్యాటర్ అంతా బయటకు వస్తుంది. నీల్ ఇంకా కమల్తో పాటు నువ్వు నేను ఇద్దరం ఇరుక్కుంటాం. వాడు తీసుకున్న పర్మిషన్ ప్రకారం ఇంకో 4 రోజులు ఆ ఇంటి చుట్టూ పోలీసులుంటారు. మనం అడుగు కూడా పెట్టలేం. మనం ఏం చేయాలన్నా 4 రోజులు ఆగాల్సిందే అని తేల్చి చెప్పాడు. అంతే. మాలినికి విక్రాంత్ గేమ్ ఏంటో అర్థమైంది. వాడేదో చేస్తున్నాడు. మనం ఆ ఇంటికి వెళ్ళలేం. పోలీస్ కంప్లైంట్ కూడా చేయలేం. ఏదైనా చేస్తే మనం బయటికి వస్తాం. వీడు వెనక ఉన్నవాళ్ళు ఎవరైనా సరే బయటికి రావాలన్నది విక్రాంత్ ప్లాన్. సో మనం ఏమి చేయలేం. కానీ ఇదంతా ఆపాలి. అది ఒక్క కమల్ మల్హోత్రా వల్లనే అవుతుంది. సరైన టైంకి అతడు ఇండియా వస్తున్నాడు. రాని వాడికి నేను ఎలా కీ ఇవ్వాలో అలా ఇస్తాను. సందేహమే లేదు. నీల్ మల్హోత్రా అనన్య ఇంట్లో బందీగా ఉన్నాడు. వాడిని బయటకు తెచ్చే ప్రయత్నం
వాడి బాబు మాత్రమే చేస్తాడు. కానీ విక్రాంత్ ప్లాన్ ఏమిటి? గడిచే 4 రోజుల్లో ఏం జరుగుతుంది తెలియాలి. నువ్వు విషయం రాబట్టు, వెంటనే వెళ్ళు అని ఆజ్ఞ వేసింది మాలిని. సదానందం ఓకే అని ఆ పనిలో ఉన్నాడు. విక్రాంత్ బాలు వైపు చూసి, ఏరా, నాకు చెప్పాలి అనిపించలేదా ఈడియట్? ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచావు? నిన్నేం చేయాలి అని కోపంగా నిలదీస్తుంటే బాలు కన్నీళ్లు పెట్టుకుంటూ, సారీ బాస్, నాకు భయం వేసింది. మీరెక్కడ కోపడతారో అని చెప్పలేకపోయాను అని విరుచుకొస్తుంటే విక్రాంత్ నవ్వుతూ, రేయ్, నువ్వు నా పిఏ మాత్రమే కాదురా, నా బ్రదర్ లాంటి వాడివి. గాయత్రి చాలా మంచి అమ్మాయి, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ పెళ్లి నేను జరిపిస్తా. కాకుంటే కాస్త సమయం పడుతుంది. నా మామగారు పెద్ద కూతురు వివాహం చెయ్యాలిగా. అందాక మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రాదు. సరే గాని మేడం వెయిట్ చేస్తుందేమో, వెళ్ళి కలిసిరా అని సడన్ గా కారాపి ఒక పార్కు దగ్గర బాలుని దిగమని చెప్పాడు. బాలు చాలా సంతోషంగా థ్యాంక్ యూ బాస్ అని చెప్పి ఆ పార్కు లోపలికి పరుగు తీశాడు. అక్కడ గాయత్రి నిజంగానే ఉంది. ఆమెను విక్రాంత్ పిలిచాడు. జరిగిందంతా ఇద్దరు చెప్పుకొని చాలా సంతోషంగా ఉన్నారు. విక్రాంత్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కమల్ ఇండియా వస్తున్నాడు, తన కొడుకు జాడ తెలియక వెతుక్కుంటూ వస్తున్నాడు అని. వాడు నేరుగా తన మీదకొస్తాడని విషయం తెలుసుకున్న విక్రాంత్, తనకి కావాల్సింది అదే అని దాని వస్తున్నాడుగా, వీడికి హాస్పిటల్ బెడ్ కన్ఫర్మ్ చేస్తాను అని ఏదో ఆలోచిస్తూ ఆఫీస్కి చేరుకున్నాడు. అసలు విక్రాంత్ ప్లాన్ ఏమిటి? కమల్ రావాలని కోరుకోవడం ఏంటి? నీల్ని అక్కడ ఎందుకు ఉంచాడు? ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలిసిపోతాయి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.